ఉంది. క్రైస్తవులు అవుతున్నారు, తర్వాత ఎక్స్ క్రిస్టియన్స్ కూడా అయిపోతున్నారు, మాజీ క్రైస్తవులు అయిపోతున్నారు. ఇదేదో ఈ పదము వినినప్పుడల్లా చాలా విడ్డూరంగా అనిపిస్తుంటుంది నాకు. ఇదేంట్రా బాబు, మాజీ సైనికుల్లాగా, మరి మాజీ ఎమ్మెల్యేలాగా, మాజీ ముఖ్యమంత్రిలాగా మాజీ క్రైస్తవుడు ఏంటి? క్రైస్తవుడు అనంటే ఒక్కసారి వాడు క్రైస్తవుడు అయినాడు అనంటే, ఆయన క్రైస్తవుడు అయినాడంటే ఈయన ఎన్నడెన్నటికీ కూడా క్రీస్తు బంధం నుంచి బయటకు రాలేనటువంటి వాడు. కనుకనే బైబిల్ చెప్తుంది, ఎవడైనను క్రీస్తునందునడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయనని రాయబడినటువంటిది ఉంది. ఇది క్రైస్తవునికుండే ఆ లక్షణంగా మనం చూస్తూ ఉన్నటువంటి వారన్న. ఈ యొక్క నపుంసకుడు అంటే ఫైనాన్స్ మినిస్టర్ దేవుని మాటలు పెట్టినాడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, తనకి అర్థం కావట్లే. అతడు ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆయనకు అర్థం కాకపోవటం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం.